అందరికీ నమస్కారం. జీవితంలో గెలవాలి, విజయం సాధించాలి, ఇది మనందరి కోరిక కదా. కాని అసలు గెలుపు అంటే ఏంటి, అది మన దగ్గర్నుంచి ఏమాశిస్తుంది? రండి, ఈరోజు మనం విజయం వెనుకున్న అసలు కథేంటో, దానికి మనం చెల్లించాల్సిన వెలేంటో కాస్త లోతుగా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నిజంగా గెలవాలంటే ఏం గావాలి? జస్ట్ మన అదృష్టమా, లేకపోతే టాలెంటా, లేదా వీటన్నిటినీ మించి మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? అవును, ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతోంది. అయితే ముందుగా మనం ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. గెలుపు అనేది ఊరికే వచ్చే గిఫ్ట్ కాదండి, అస్సలు కాదు. అది మనం కొన్నింటిని పణంగా పెడితే కాని దక్కేది కాదు. మరి ఏంటా మూల్యం, ఏం చెల్లించాలి మనం? దాని గురించి ఎప్పుడు చూద్దాం. మొట్టమొదటిది ఓర్పు, సహనం. గెలవాలంటే ముందు కష్టాల్ని ఓర్చుకోవాలి, తట్టుకుని నిలబడాలి. టార్గెట్ రీచ్ అయ్యేదాకా వచ్చే ప్రతి అడ్డంకిని భరించగలగాలి. మీకు తెలుసా ఒక వెదురు చెట్టు కథ? అది మొదటి 5 ఏళ్లపాటు భూమి లోతలే పెరుగుతుందట, బయటికి అంగుళం కూడా కనపడదు. కాని ఆ తర్వాత చూస్తే జస్ట్ 6 వారాల్లోనే 90 అడుగుల ఎత్తుకు పెరిగిపోతోంది. ఆలోచించండి, ఆ 5 ఏళ్ల నిశ్శబ్దమైన ఓర్పే కదా ఆ అద్భుతమైన ఎదుగుదలకి కారణం. ఇక రెండో విషయం, గతాన్ని వదిలేయడం. చూడండి, ఎదగాలి అనుకున్నప్పుడు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, అంతే. అక్కడే ఉండిపోకూడదు. పాత ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, అవి మనల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతూనే ఉంటాయి. వాటినే పట్టుకుని వేలాడుతూ ఉంటే ఇక కొత్త భవిష్యత్ ఎక్కడ్నుంచొస్తుంది? గతాన్ని ఒక టీచర్లా చూడాలి, అది నేర్పిన పాఠాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే ఎదుగుదల సాధ్యం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, పరిస్థితులకు తగ్గట్టు మారడం. జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మన ఇష్టాయిష్టాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఒక పెద్ద గోల్ కోసం చిన్న చిన్న సరదాలను వదులుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక అథ్లెట్ ఒలింపిక్స్లో మెడల్ గెలవాలనుకోండి, ఫ్రెండ్స్తో సరదాగా తిరగడం, పార్టీలు చేసుకోవడం ఇవన్నీ తగ్గించుకుని ప్రాక్టీస్కే ఎక్కువ టైం ఇవ్వాలి కదా. అలాగనమాట. పరిస్థితులను బట్టి మనల్ని మనం మార్చుకోగలిగితేనే లైఫ్లో నిలబడగలం. సరే, ఇప్పటిదాకా గెలుపు కోసం మనం చెల్లించాల్సిన మూల్యం గురించి చూశాం కదా. ఇప్పుడు విజయంలోని మరో యాంగిల్ చూద్దాం. గెలుపుకి గాయానికి మధ్య ఒక విచిత్రమైన బంధముంది. దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చరిత్రలో ఎవరి కథ తీసి చూసినా సరే ఒక్క గాయం కూడా లేకుండా గెలిచిన వాళ్లు ఎవ్వరూ కనిపించరు. ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. గాయం తగలకుండా గెలుపు రాదు. మనకు తగిలిన ప్రతి గాయం మనం ఎంత గట్టిగా పోరాడామో చెప్పే ఒక మెడల్ లాంటిది. అది ఫెయిల్యూర్కు సింబల్ కాదు, మన లక్ష్యం కోసం మనం ఎంత కష్టపడ్డామో చెప్పే సాక్ష్యం. ఆ గాయాల నుంచి నేర్చుకున్న పాఠాలే మనల్ని గెలుపుకు ఇంకాస్త దగ్గరగా తీసుకెళ్తాయి. ఇంకోలా చెప్పాలంటే, కష్టాలు అనే నిప్పుల కొలిమిలో కాలితేనే కాని విజయమనే కిరీటం తయారవ్వదు. ఆ కిరీటం బరువు మోయాలంటే అంతకంటే ఎక్కువ బరువున్న బాధ్యతల్ని, కష్టాల్ని మోసి ఉండాలి. ఆ కష్టాలే మనల్ని ఆ కిరీటానికి సరిపోయేవాళ్లుగా, ఆ పొజిషన్కి లీడర్స్గా మనుస్తాయి. ఇక చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్కొచ్చేశాం, మన ప్రయాణంలో ఎదురయ్యే బాధను మనం చూసే విధానాన్ని మార్చుకోవడం గురించి. బాధను ఒక శత్రువులా కాకుండా మనకు బలాన్నిచ్చే ఒక ట్రైనర్లా ఎలా చూడాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. అందుకే అంటాను, మనం పడుతున్న బాధను చూసి భయపడొద్దు, అస్సలు వెనక్కి తగ్గద్దు. ఆ బాధ ఎందుకొస్తుందంటే మనలో ఉన్న వీక్నెస్లేంటో మనకు చూపించి వాటిని ఎలా దాటాలో నేర్పడానికే వస్తుంది. సో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇక్కడ చూడండి, మామూలుగా మనమేమనుకుంటాం, బాధ మనల్ని వీక్ చేస్తుందని, వెనక్కి లాగేస్తుందని అనుకుంటాం. దాన్ని ఒక అడ్డంకిలా, ఒక ఫెయిల్యూర్లా చూస్తాం. కాని అసలు నిజమేంటంటే దీనికి కంప్లీట్గా ఆపోజిట్. బాధ అనేది మన ఎదుగుదలకు ఒక టూల్ లాంటిది. ఇప్పుడు చూడండి, జిమ్లో మజిల్స్ పెరగాలంటే ఆ బరువులు మోసేటప్పుడు వచ్చే నొప్పిని భరించాలి కదా. లైఫ్ కూడా అంతే. ఎదగాలంటే కష్టాల వల్ల వచ్చే బాధని తట్టుకోవాలి. ఒక్కటి మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, బాధ మన జీవితంలోకి వచ్చేది మనల్ని బలహీనపరచడానికి కాదు, అస్సలు కాదు. మన లోపల దాకున్న బలాన్ని బయటికి తీసుకురావడానికి వస్తుంది. మనల్ని ఇంకా స్ట్రాంగ్గా, ఒక మంచి మెచ్యూర్డ్ పర్సన్గా మార్చడానికే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి బాధ వెనక ఒక బలం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి వాడుకోగలిగినప్పుడే అస్సలైన విజయం మన సొంతమవుతుంది. మన జీవిత ప్రయాణంలో ఈ ఆలోచన ఎప్పుడూ మనతోనే ఉండాలి.